వెల్కమ్ టు ఆస్క్ టెక్ 24 ఎపిసోడ్. ఎవ్రీ సండే మనకైతే ఈ ఎపిసోడ్ వస్తుంది. ట్విట్టర్, యూట్యూబ్ కమ్యూనిటీ పోస్ట్లో మీరు అడిగిన క్వశ్చన్స్కి ఈ వీడియోలో నేనైతే ఆన్సర్ చేస్తాను. ఈ వీక్ కూడా చాలా క్వశ్చన్స్ అయితే వచ్చాయి. ఫస్ట్ క్వశ్చన్ ఇట్లు మీరు రెడ్డి అడుగుతున్నారు. ప్లీజ్ పిక్ మై క్వశ్చన్. జియో రీఛార్జ్ ప్లాన్స్ పెంచాయి కదా, 3 జూలై లోపు రీఛార్జ్ చేసుకునే ఆల్రెడీ రన్నింగ్లో ఉన్న ప్లాన్స్ అయిపోయిన తర్వాత ఈ ప్లాన్ యాక్టివేట్ అవుతుందా లేదా? గూగుల్ పేలో ఇంకా రీఛార్జ్ డిసేబుల్ అవ్వలేదు. సో చాలామంది సిమిలర్ డౌట్ ఉన్న వాళ్ళు మనకి ట్విట్టర్ ఎక్స్లో అయితే క్వశ్చన్స్ అడిగారు జియో కస్టమర్ కేర్ని. వాళ్ళు రిప్లై ఇచ్చేది ఏంటంటే ఈలోగా మీరు రీఛార్జ్ చేసుకుంటే సో అప్లికేబుల్ అవుతుంది అని అయితే చెప్పారు. సో అదైతే గుర్తుపెట్టుకోండి. ఎందుకైనా మంచిది ఒకసారి అయితే కస్టమర్ కేర్ని కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు ప్లేట్ ఫిరాయించేది మనం అయితే చెప్పలేము. నెక్స్ట్ క్వశ్చన్ యూజర్ అడుగుతున్నారు, అన్న సామ్సంగ్ గెలాక్సీ S23 అల్ట్రా ఎంత ప్రైస్కి దసరా ఆఫర్స్కి రావచ్చు? సో లాస్ట్ ఇయర్ S22 అల్ట్రా 23 అల్ట్రా లాంచ్ అయిన తర్వాత నియర్లీ 65-70,000 రేంజ్లో అమెజాన్లో అప్పుడప్పుడు సేల్కి వచ్చింది. ఆఫ్లైన్లో కూడా అదే ప్రైస్ రేంజ్లో వచ్చింది. సో ఈ ఇయర్ కూడా 70,000-80,000 ప్రైస్ రేంజ్లో వస్తుంది, లేదా చెప్పలేం. స్టాక్ ఉంటేనే వస్తుంది. స్టాక్స్ ఎక్కువ ఉంటే ఆఫర్గా రావచ్చు అమెజాన్లో కానీ ఆఫ్లైన్ స్టోర్లో కానీ. స్టాక్ ఆల్రెడీ క్లియర్ అయిపోతే అయితే ఆఫర్ వచ్చే అవకాశాలు తక్కువ. నెక్స్ట్ క్వశ్చన్ వంశీ కృష్ణ, అన్న ఐఫోన్ 15 ప్లస్ 256GB వేరియంట్ దసరా సేల్కి ఎంత ప్రైస్ ఉండొచ్చు? సో 15 ప్లస్ 256GB వేరియంట్, రెగ్యులర్ వేరియంట్ మనకి 128GB వేరియంట్ 55,000 రేంజ్లో వస్తుంది. ఐఫోన్ 15 ప్లస్ ఐఫోన్ 15 మనకి 47,999 రేంజ్లో అయితే వస్తుంది ఫస్ట్ హాఫ్ అన్ అవర్ సేల్ స్టార్ట్ అయిన తర్వాత. అండ్ ప్లస్ 128GB వేరియంట్ 55 అంటే 256GB వేరియంట్ 60,000 రేంజ్లో అయితే ఉండే ఛాన్సెస్ అయితే పక్కా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నరేష్ లక్కి, నథింగ్ ఫోన్ 3 వస్తుందా రాదా అన్న? సో అది బ్రాండే చెప్పాలి. లీక్స్ అయితే పెద్దగా ఏం లేవు. వీళ్ళు ఇదేంటి CMF ఫోన్ 1 తీసుకొస్తున్నారు కదా, అందుకే కావాలని హైప్ అంతా అటు వెళ్తుందని దాన్ని లేట్ చేశారు. ఇదంతా ఈ CMF ఫోన్ 1 లాంచ్ అయిపోయి అంతా కొంచెం చల్లబడ్డోలే నథింగ్ ఫోన్ 3 అయితే తీసుకొస్తారు. అండ్ నెక్స్ట్ నవీన్ అఫీషియల్లీ బెస్ట్ మొబైల్ అండర్ 40K అన్న. నిన్ననే ఒక వీడియో చేశాను, ఒకసారి అయితే చూడండి. ఆల్రెడీ ఆ వీడియో షూట్ చేసి 3 రోజుల క్రితమే షూట్ చేశాను. బట్ ఎడిటింగ్ అంతా అయిపోయేసరికి నిన్న అయితే పబ్లిష్ చేశాను. బట్ సిమిలర్ టైంలో ఇంకా రకరకాల వీడియోస్ అందరూ కూడా అదే టైంలో చేయడం వల్ల అనుకొని చేసినట్లు కొంతమంది అయితే అనుకుంటున్నారు. బట్ అలా అయితే ఎప్పుడు జరగదు. బి సాత్విక్ రెడ్డి, మోటో ఎడ్జ్ 50 అల్ట్రా వర్సెస్ iQOO 12. డెఫినెట్గా iQOO 12 మీకు చాలా బెటర్ ఆప్షన్ ఎలా చూసినా. సో మీరు iQOO 12 బడ్జెట్ రేంజ్లో ఉంటే iQOO 12కే వెళ్ళండి. నెక్స్ట్ క్వశ్చన్ కడారి ఆంజనేయులు, అన్న 2024లో వివో X100 కొనొచ్చా? డెఫినెట్గా కొనొచ్చు. మంచి ప్రైస్ రేంజ్లో వస్తే, సో అరౌండ్ 50-60 ఆ రేంజ్లో వస్తే, ఆ మధ్యలో వస్తే వివో X100 కెమెరాస్ చాలా బాగున్నాయి. X100 ప్రోతో కంపేర్ చేస్తే సో టెలిఫోటో లెన్స్ 4.3x లెన్స్ అది మిస్ అయింది, కానీ అదర్వైజ్ చాలా బాగున్నాయి వివో X100లో కూడా కెమెరాస్. అండ్ పర్ఫార్మెన్స్ పరంగా కూడా సో కంప్లైంట్స్ లేవు. సో పర్ఫెక్ట్ ఆప్షన్ మీరు కొనగలిగితే 50-60 మధ్య. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అవర్ మీమ్ స్టార్, అన్న నేను ఐఫోన్ 15 తీసుకోవాలనుకుంటున్నా, వెయిట్ చేయాలా లేదా 16 కోసం లేదా తీసుకోవాలా? సో 16 కోసం వెయిట్ చేయగలిగితే వెయిట్ చేయండి. అఫోర్డ్ చేయగలిగితే ఐఫోన్ 16 మనకి 75,000 కార్డ్ డిస్కౌంట్తో లాంచ్ ప్రైస్ 80,000 అయితే ఉంటుంది. అదే ఐఫోన్ 15 సెప్టెంబర్లో మనకి బిగ్ బిలియన్ డేస్ అవి స్టార్ట్ అయిన తర్వాత, సో బిగ్ బిలియన్ డేస్ స్టార్ట్ అయిన సేల్లో ఫస్ట్ హాఫ్ అన్ అవర్ మనకి 48,000కి వస్తుంది. తర్వాత మెల్లమెల్లగా 50 అయితే దాటుతుంది. సో 50కి 80కి డిఫరెన్స్ చూసుకోండి. సో లేదు నేను బడ్జెట్ని ఎక్స్టెండ్ చేసుకోగలను, నా దగ్గర డబ్బులు ఉన్నాయనుకుంటే ఐఫోన్ 16 తీసుకో. లేదంటే ఐఫోన్ 15 బిగ్ బిలియన్ డేస్ సేల్ స్టార్ట్ అయిన వెంటనే మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. 30,000 తక్కువలో వస్తుంది లాంచ్ ప్రైస్తో కంపేర్ చేస్తే. ఇప్పుడే జాయిన్ అయ్యి అయితే యాక్టివ్గా ఉండు. డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ హరీష్ అడుగుతున్నారు, బెస్ట్ కెమెరా S23 FE వర్సెస్ మోటో ఎడ్జ్ 50 Pro వర్సెస్ వివో V30. సో చాలా డిఫికల్ట్ క్వశ్చన్. నేనైతే పర్సనల్గా మూడింటిని అయితే సైడ్ బై సైడ్ కంపేర్ చేయలేదు. బట్ ఎడ్జ్ 50 Pro చేశాను, రివ్యూ చేశాను, మన ఛానల్లో ఉంది. అండ్ వివో V30 S23 FEని కూడా నేను టెస్ట్ చేశాను, కానీ సైడ్ బై సైడ్ అయితే కంపేర్ చేయలేదు. నాకు ఎందుకో ఎడ్జ్ 50 Pro ఓవరాల్గా బ్యాలెన్స్డ్ ఆప్షన్ అనిపించింది రిమైనింగ్ ఫ్యాక్టర్స్ని కంపేర్ చేస్తే. కెమెరాలోనే మనం ఖచ్చితంగా చెప్పాలంటే సపోజ్ కొన్ని ఫీచర్స్ కొన్ని డిపార్ట్మెంట్స్లో ఫొటోస్లో వివో V30 కొంచెం బెటర్గా ఉంటాయి. 3x పోర్ట్రేట్స్లో మోటో ఎడ్జ్ 50 Pro బెటర్గా ఉంది. అండ్ S23 FE సో ఫ్రంట్ కెమెరా కొన్ని విషయాల్లో బెటర్గా ఉంది. బట్ మూడింటిని అయితే నేను సైడ్ బై సైడ్ కంపేర్ చేయలేదు. బట్ నా పిక్ అయితే మోటో ఎడ్జ్ 50 Pro. అండ్ నెక్స్ట్ అభిలాష, బెస్ట్ కెమెరా మొబైల్ కోసం ఐఫోన్ 15 ప్లస్ తీసుకోవాలా వివో X100 తీసుకోవాలా? ఫొటోసే ఎక్కువ దిగే వాళ్ళు అయితే వివో X100 బాగానే ఉంటుంది. లేదు వీడియో కూడా బాగా తీసే వాళ్ళు అయితే ఐఫోన్ వీడియో క్వాలిటీ చాలా బాగుంటుంది 15 ప్లస్ది. అండ్ శ్రీను సాయి, ఐఫోన్ 15 వర్సెస్ S23. ఐఫోన్ 15 S23 కొంచెం ఓల్డ్ అయిపోయింది, ఆల్రెడీ 1 year దాటిపోయింది కాబట్టి. అండ్ నెక్స్ట్ HSH ఈజ్ ఫాస్ట్ ఛార్జింగ్ ఎఫెక్ట్స్ బ్యాటరీ లాంగిటివిటీ అండ్ డ్రైన్ ఇష్యూస్. ఎస్,
ఫాస్ట్ ఛార్జింగ్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తుంది బ్యాటరీ యొక్క లాంగిటివిటీ మీద డెఫినెట్గా ఇంపాక్ట్ అయితే ఉంటుంది అండ్ డ్రైన్ ఇష్యూస్ కూడా ఉంటాయి. సో బ్యాటరీ అనేది డిగ్రేడ్ అయిన కొద్దీ మనకి బ్యాటరీ డ్రైన్ అవ్వడం కూడా ఫాస్ట్గా జరుగుతుంది. అందుకే నేను బ్యాటరీ చెప్పేది ఈ 100, 120, 200 ఇంత ఎందుకు, 33 or 66 ఇది చాలు, ఇంకా అంత ముందుకెళ్ళడం అనవసరం అనేది నా ఒపీనియన్. వీళ్ళు అంత ఫాస్ట్ ఛార్జింగ్లో 120, 100, 150 ఇచ్చే బదులు వేరే ఫీచర్స్, బెస్ట్ కెమెరాస్ ఇవ్వచ్చు, ఇంకేదైనా బెస్ట్ ఫీచర్ ఇవ్వచ్చు, IP68 ఇవ్వచ్చు. సో ఇంకా చాలా ఉన్నాయి మొబైల్లో చేయడానికి. ఫాస్ట్ ఛార్జింగ్ 120, 150, 200 అవసరం లేదు అనేది అయితే నా ఉద్దేశం. నెక్స్ట్ మల్లేష్ అడుగుతున్నారు, హాయ్ అన్న, ఇప్పుడు వస్తున్న మొబైల్స్ బ్రైట్నెస్ నెట్స్ ఎక్కువ ఉంటున్నాయి కదా, దానివల్ల మన కళ్ళకి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందో చెప్పండి. ఎస్, అంటే మీరు ఫుల్ బ్రైట్నెస్ పెట్టుకొని చూస్తే అది మీరు టీవీ అయినా, మొబైల్ అయినా, ల్యాప్టాప్ అయినా ఏదైనా మ్యాక్సిమం మన కళ్ళు తట్టుకునే, రెసిస్ట్ చేసుకునే దానికంటే ఎక్కువ బ్రైట్నెస్ పెట్టుకుంటే డెఫినెట్గా ఇంపాక్ట్ అయితే ఉంటుంది. సో ఎంత బ్రైట్నెస్తో వచ్చినా మనం తగ్గించుకుంటాం కదా, అదొక ఆప్షన్ ఉంది కదా, అది మర్చిపోకండి, కొంచెం తగ్గించుకొని వాడుకోండి. అండ్ బ్రైట్నెస్ కూడా ఈ నీట్స్ అది ఇది పీక్ బ్రైట్నెస్ అంటే HDR కంటెంట్ చూసేటప్పుడు, సో అలాంటి సిచ్యువేషన్లోనే అంత వేల నిట్స్కి వెళ్తుంది, కానీ నార్మల్ టైంలో అంతవరకు అయితే వెళ్ళదు. అండ్ రమేష్ అడుగుతున్నారు, Xiaomi 14CV, Samsung Galaxy S23 FE, Realme GT6, Moto Edge 50 Pro, విచ్ ఈస్ బెస్ట్ కెమెరా మొబైల్ బ్రో? ఆల్రెడీ నేను 40,000 ఒక వీడియో చేశాను, అది చూడండి. నాకు పర్సనల్గా నేను టెస్ట్ చేసిన ఇందులో ఉన్న అన్నింటిని పర్సనల్గా టెస్ట్ చేసిన Xiaomi 14CV బ్యాలెన్స్డ్ ఆప్షన్గా అనిపించింది. బట్ అందులో కొన్ని విషయాలు కొందరికి నచ్చకపోవచ్చు, అలాంటి వాళ్ళు వేరే మొబైల్కి అయితే వెళ్ళొచ్చు. అండ్ రాధాకృష్ణ, గుడ్ మార్నింగ్ అన్న, నా ఫ్రెండ్ సునీల్ బర్త్డే ఉందన్న, ప్లీజ్ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే చెప్పండి ప్లీజ్. సునీల్ హ్యాపీ బర్త్డే, మన కాన్సెప్ట్ వేరే అయిపోయింది. ఎనీవే హ్యాపీ బర్త్డే సునీల్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఫిలా దుర్గా, బెస్ట్ మొబైల్ ఫర్ డెలివరీ బాయ్కి 40K బడ్జెట్లో ఆల్రౌండర్? Realme GT6, Xiaomi 14CV రెండు చూడండి. సో మీ రిక్వైర్మెంట్స్కి తగ్గట్టుగా అయితే వెళ్ళండి. సో కొంచెం పెద్ద డిస్ప్లే ఉండాలనుకుంటే Realme GT6, లేదు కొంచెం బెటర్ కెమెరాస్ కావాలి అనుకుంటే Xiaomi 14CV. పర్ఫార్మెన్స్ పరంగా రెండు బెటర్గా ఉంటాయి, బట్ డ్యూరబిలిటీ మనకి అల్యూమినియం ఫ్రేమ్తో రావడం వల్ల 14CV కొంచెం మోర్ డ్యూరబుల్ ఉంటుంది అండ్ GT6 ప్లాస్టిక్ ఫ్రేమ్తో వస్తుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఎం నరేష్, S24 Ultraలో 7+7 years Android సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తున్నారు కదా, మరి 2 years తర్వాత మొబైల్ పర్చేజ్ చేయొచ్చా? ప్రైస్ డ్రాప్ అవుతుంది కదా. ఎస్, మొబైల్ మీకు మంచి ప్రైస్లో వస్తే, తక్కువ డిస్కౌంట్లో వస్తే, అప్పటికి స్టాక్ అందుబాటులో ఉంటే కొన. నెక్స్ట్ క్వశ్చన్, ఇట్స్ మీ చందు, బెస్ట్ ల్యాప్టాప్ ఫర్ కోడింగ్ 40 to 50K ప్లీజ్ సజెస్ట్. ఈ వీక్లో ఒక వీడియో వస్తుంది, సో వెయిట్ చేయి. మంచి డీటెయిల్గా రీసెర్చ్ చేసి అయితే వీడియో చేస్తున్నాను, ఆల్రెడీ స్క్రిప్ట్ అయిపోయింది, అతి త్వరలో వస్తుంది, వెయిట్ చేయి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, Vivo X100 Pro కెమెరా బెటర్గా ఉంటుందా, లేదా Samsung Galaxy S23 Ultra కెమెరా బెటర్గా ఉంటుందా? ఏ మొబైల్ కెమెరా బాగుంటుంది బ్రో? అన్డౌటెడ్లీ ఈవెన్ S24 Ultraతో కంపేర్ చేసిన Vivo X100 Pro కెమెరా బెటర్గా ఉంటుంది. ఎందుకంటే నేను నా ఓన్ డబ్బులు పెట్టుకొని ఇవన్నీ కొన్ని రివ్యూ చేశాను. కెమెరా పరంగా, ఫొటోస్ పరంగా X100 Pro తోపు, ఈవెన్ వీడియో కూడా బాగానే ఉంది అనుకోండి. అండ్ నెక్స్ట్ అరుణ్ అడుగుతున్నారు, 44,000లో S23 కన్సిడర్ చేయవచ్చా బ్రో? లేదు బ్రో, మీకు బెటర్ ఆప్షన్స్ ఉన్నాయి. శాంసంగే కావాలంటే ఇంకా నేనేం చేయలేను, కానీ బట్ వేరే బ్రాండ్స్లో అయితే ఇంకా బెటర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అండ్ కమల్ పసుపులేటి, Xiaomi 13 Pro వచ్చి 1 year అవుతుంది కదా, ఇప్పుడు అది తీసుకోవచ్చా? నాకు ఫేవరెట్ మొబైల్, అది ఏమంటారు? తక్కువలో మంచి డిస్కౌంట్లో వస్తే ఇప్పటికీ కూడా తీసుకోవచ్చు. అండ్ మొన్న అన్న ఇప్పుడు సెకండ్ హ్యాండ్లో ఏ ఐఫోన్ తీసుకోవాలి? iPhone 13, 14 ఈ పైన ఏదైనా నువ్వు సెకండ్ హ్యాండ్లో మంచిగా చెక్ చేసుకొని తెలిసిన వాళ్ళు అయితే తీసుకోవచ్చు. అండ్ iPhone 11, 12 ఇంకా కిందికి అయితే సెకండ్ హ్యాండ్లో కొనుక్కో. బ్యాటరీ లైఫ్లు దారుణంగా ఉంటాయి, బ్యాటరీ హెల్త్లు ఆల్రెడీ దివాలా తీసి ఉంటాయి, వాటి జోలికి వెళ్ళకు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, అబ్దుల్లా అడుగుతున్నారు, అన్న పోకో F6లో కెమెరా యావరేజ్గా ఉన్నాయి కదా, కంపెనీ అనుకుంటే సాఫ్ట్వేర్ అప్డేట్ ద్వారా కెమెరా పర్ఫార్మెన్స్ని ఎక్సలెంట్గా చేయవచ్చు, లేదా హార్డ్వేర్ లెవెల్లో కంపెనీ వర్క్ చేయాలా? సో సాఫ్ట్వేర్ ద్వారా కూడా కొంతవరకు చేయొచ్చు, బట్ బెటర్ హార్డ్వేర్ ఉంటే ఇంకా మంచి అవుట్పుట్ అయితే వస్తుంది. అండ్ పోకో F6లో యావరేజ్ కెమెరా ఉంటుందంటే వాళ్ళు తెలియక ఇవ్వలేక కాదు, కావాలని ఇచ్చిందే. ఎందుకంటే అది పర్ఫార్మెన్స్ సెంట్రిక్ ఫోన్గా తీసుకొచ్చారు. ఇప్పుడు పోకో F6లోనే కెమెరా ఎక్సలెంట్గా ఉంటే, 8S Gen 3తో కెమెరా కూడా ఎక్సలెంట్గా ఉంటే, 40,000లో వాళ్ళు తెచ్చిన వాళ్ళదే కదా బ్రాండ్, Xiaomi 14CVని ఎవరు కొనరు. అందుకే సో 40,000లో పర్ఫార్మెన్స్ కెమెరా Xiaomi 14CV, అదే 28-30,000లో పర్ఫార్మెన్స్ పోకో F6. ఇలా ఒకటి ఇస్తే ఒకటి ఇవ్వరు, ఇదంతా వాళ్ళ స్ట్రాటజీ. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, హాయ్ బ్రో, Samsung S23 Ultra, S24 Ultra ఏది బెస్ట్, ఏది తీసుకోవచ్చు 2024లో? సో మీరు అఫోర్డ్ చేయగలిగితే S24 Ultra, లేదు 20,000 కంటే తక్కువలో S23 Ultra వస్తే, అంటే దీనికి ప్రైస్ గ్యాప్ 20,000 కంటే ఎక్కువ ఉంటే S23 Ultra మంచి ప్రైస్లో వస్తే తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీక్ Ask Tech 24 ఎపిసోడ్. ఈ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మీకు హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో అడగండి, నేనైతే రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.